వెల్కమ్ టు NH మీడియా. స్థానికంగా లేని వార్డెన్స్లను సస్పెండ్ చేయాలి. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షుడు నాగరాజు ఒకవైపు ఎక్కడైతే వసతి గృహం ఉంటే అక్కడనే ఉండాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కొంతమంది వార్డెన్స్ నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చి డ్యూటీలు చేస్తున్నారు. నావపేట, రెంజల్, ఎడపల్లి, బోధన్లో కొంతమంది వార్డెన్స్ స్థానికంగానే ఉంటున్నామని రూములు చూపిస్తున్నారు. విద్యార్థులు స్థానికంగా వార్డెన్స్ లేకపోవడం వల్ల సమస్యలను ఎవరికి చెప్పాలో విద్యార్థులకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు స్కూల్ మొదలైనప్పటికీ ఇప్పటి వరకు విద్యార్థులకు కావలసినటువంటి నోట్బుక్స్, బ్యాగ్స్, పెట్టెలు ఇప్పటి వరకు ప్రభుత్వం పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ డివిజన్ నాయకులు గంగప్రసాద్, సీను, నరేష్, ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకి ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ ఈ హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో విద్యార్థులకు రావాల్సినటువంటి నోట్బుక్స్ కానీ, బ్యాగులు కానీ, పెట్టెలు కానీ వాళ్ళ దుప్పట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదు. తక్షణమే ఇవ్వాలని చెప్పేసి ఏఐ విద్యాసంఘంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ జనంగా ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మేము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఒకవైపు విద్యార్థులని రేపటి దేశ పౌరులుగా తీర్చిదిద్దామని చెప్పేసి ఆ పక్క అంటూ ఈరోజు విద్యార్థులకి చిన్న చూపిస్తూ ఉంది ప్రభుత్వం. కావున ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఖాళీగా ఉన్న వాటర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి, ఖాళీగా ఉన్న వర్కర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, ఖాళీగా ఉన్నటువంటి వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఇంకా ఇప్పుడు గత స్కూలు జూన్ 12కి స్టార్ట్ అయినప్పటికీ ఈరోజు 19వ రోజు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు రావాల్సినటువంటి సామాగ్రి పంపించకపోవడం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే విద్యార్థులకు కావాల్సినటువంటి సామాగ్రి పంపిణీని ఏఎస్డబ్ల్యూలు, అదేవిధంగా ఉన్నత స్థాయి విద్యాధికారులు, డివిజన్ స్థాయి అధికారులు చొరవ తీసుకొని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే వాళ్ళ మౌలిక సదుపాయాలు కూడా ఈ వర్షాకాలం సందర్భంగా మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా ఏఐఎస్ విద్యా సంఘంగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టకుండా ఈరోజు తక్షణమే ఒక్కొక్క వార్డెన్ 3 హాస్టల్ చూస్తూ ఉన్నాడు. కావున ఈ వార్డెన్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తూ వాళ్ళకి ఈ పద్ధతిగా మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ లేని ఏడలా ఈ విద్యార్థులకు రావాల్సినటువంటి ఈరోజు కొన్ని ప్రైవేటు వైపు విద్యార్థులు ప్రైవేటు వైపు ఫీజు కట్టలేక ప్రభుత్వం వైపు చూస్తూ ఉంటే ప్రభుత్వం వసతి గృహాలలో కావచ్చు, స్కూల్స్లలో కావచ్చు సౌకర్యం లేక ప్రైవేటు వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం ఈ సమస్యలపై స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. వీటిపైన ఏఎస్డబ్ల్యూలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ ఏఎస్డబ్ల్యూలు తీసుకొని కలెక్టర్ దృష్టి తీసుకుపోయి సామాగ్రి పంపిణీ చేయాలని చెప్పేసి ఏఐఎస్ విద్యా సంఘంగా కోరుతా ఉన్నాం. జిల్లా అధ్యక్షుడు నాగరాజు.